విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని శ్రీ కోదండ సీతారామాలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం రేపింది. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు స్వామివారి బంగారం, వెండి ఆభరణాలతో పాటు హుండీలో నగదును కూడా అపహరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 3 తులాల బంగారం, 3 కిలోల వెండి చోరీకి గురికాగా మొత్తం సొత్తు విలువ దాదాపు 10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీం ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం బ్రాహ్మణ వీధి అనే వీధిలో శ్రీరాముల వారి గుడి దొంగతనానికి పోయిందని చెప్పి ఉదయం మాకు సమాచారం రాగా మేము దాని మీద ఉదయమే వచ్చి దర్యాప్తు చేస్తున్నాం. ఇది ఎంతవరకు మరి ఆ దర్యాప్తులో భాగంగా మరి అది ట్రేస్ అవుతాయి అనే ఉద్దేశంతో, నమ్మకంతో దర్యాప్తు చేస్తున్నాం. దాని మీద మా విజయనగరం జిల్లా నుండి క్లూస్ టీమ్ కూడా తెప్పించడం జరిగింది. ఆ క్లూస్ టీమ్ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు. తప్పకుండా ఇది జరుగుతాయి. అందులో కెరటాలు, అమ్మవారి కెరటం, కిరీటం అదో అవి పోయి అంటున్నారు. తర్వాత 3 తులాల బంగారం ఏదో పోయింది అంటున్నారు. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా మా పని మేము చేస్తాం. తప్పకుండా